తీసుకుంటా నేను తీసుకుంటా. బయటిలో వాడన్నా తీసుకున్నారాక పైసలు తీసుకొని వచ్చినాను. నేను తీసుకున్నాక తీసుకో, ఒకరైనాక ఒకరు తీసుకోవాలి. ఎందుకట్లా నెంబర్ గుర్తుపడతాం అనుకుంటున్నావా? ఓ సెక్యూరిటీ అన్న, ఇంట్లో పైసలు వస్తలేవు. దొంగ మిషన్లు పెట్టిండ్రా? రాకుండా పైసలు ఫైంట్ బూసెట్ వేసుకొని వస్తేనే వస్తాయా పైసలు? చూతుదా ఇంకా చూడు, నెంబర్ కొట్టినా కూడా వస్తలేవు. ఎందుకు పెడతారు ఇటువంటి మిషన్లు, దొంగ మిషన్లు? అయ్యయ్యో, మా ఓడేంది సెక్యూరిటీతో జగడం పెట్టుకుంటాడు. ఒరే సత్తి, జీతం పైసలు మొన్ననే వచ్చినాయి, ఎక్కడ పోయినాయి పైసలు? ఇటువంటి మిషన్లు ఎందుకు ఎత్తుకోవాలి? అక్క నువ్వు గిట్లా తీసుకున్నావు ఇళ్ళకెళ్ళి పైసలు? ఓర్ నాయనో, నేనెప్పుడు పోయినరా ఏటీఎం కి? ఏమో నువ్వు నన్ను అంటున్నావేంది? డొఫ షవల మొఖం దానవు. ఈ కారట్ పెడితే పైసలు లేవు, ఏం లేవు. ఇంట్లో గుండు సున్నా లేదు పెడుతున్నది. ఎవరు తీసారు పైసలు? ఓ గుమ్మడికాయ మొక్కోడా, ముందుగా నంబర్ మంచి కొట్టినవ లేదా అది చూసుకో. అయినా పైసలు ఎందుకు ఉండయిరా? ఇంకా ఎడికెళ్ళి ఉంటాయి? దసరా పండుగ ఒక చీర కొంటే 2 జాకెట్లు ఫ్రీల పుణ్యానికి అనేటక్కల అన్ని కొనుక్కున్నావు, నన్ను బికారిగా అన్ని చేసినావు. కారట్లో పైసలు లేవు, ఏం లేవు. చీర కాదురా, ఒక జాకెట్ ముక్క కూడా తీసుకోలేదు. ఎట్లొచ్చిన జీతం గట్లనే ఉంది ఏటీఎం లో తెలుసా? మళ్ళా జీతం పైసా కూడా ముట్టకపోతే అట్టా బుట్టా తేలు కట్టేసినట్టు అట్లనే ఉండాలి కదా. మిషన్ కూడా చెప్పినావా మా తమ్ముడు వస్తే ఇయ్యకంట అని? మిషన్ కి చెప్తే అది వినడానికి ఏమన్నా మనిషి అనుకుంటున్నావారా? ఏమన్నా అన్నాడు పోసుకుంటున్నావేంది నువ్వు అసలు? నీ జీతం పైసలతో నువ్వు బూట్ల ఫారాన్ కన్నావో బుగ్గల జాకెట్లను కొనుక్కో. నా జీతం పైసలు నాకు లేకపోతే ఇల్లంతా అంగడి అయితే చెప్తున్నావు చూడు. మళ్ళా నేను బొంద పెట్ట కదరా, నాకేం కాదు మరి బ్యూటీ పార్లర్ లో పోయి నీకి నేనేం తీయలేదంటే. నీ కారట్ల మనువాడా, నేను మంచిగా గల్లగురిగలు దాచుకుంటాను పైసలు. తీసుకుపోయి తమ్మి మంచిగా అకౌంట్ లో దాచి పెడతారా అంటాను అన్నది. ఆగో, గల్ల గురిగిలు ఉంటే మన నెత్తి మీద పెట్టుకొని తిరుగుతావారా? అందుకే అకౌంట్లు వేసిన. అయినా నీ పైసలు నా పైసలు నెలకి నీ ఇంటికి పంపుతున్నా కదరా. మాటలు నేర్చిన అమ్మనాట జలెడతో నీళ్ళ గోలేం నింపిదాట. అట్లున్నా నీ కథ. రే సర్కినంటే రోన్ తిరుగుతుంది బిడ్డ, చెప్తే పడతలేదా? ఏమో నన్ను ఆడిపోసుకుంటున్నావు నువ్వు నంబర్ చక్కగా కొట్టినావు లేదా అది చూసుకో. ముదుగల్లా 30 సార్లు కొట్టినా కూడా అంటానా అంటున్నారు. పైసలు తీసి మిత్రులకు కూడా ఇచ్చుకున్నావా? వామ్మో అమ్మ తోర్రా నాయన, నేను తీయలేదురా. నా జీతం నీ జీతం అందులోనే ఉన్నది, నన్ను నమ్మురా. నువ్వు తీయకుంటే ఏడుకోయినాయమ్మా? కాకులు ఎత్తుకపోయినాయా? లేకపోతే కంప్యూటర్ కాకలే అదే మింగిందా? ఏమో నాకేం తెలుసు. బ్యాంక్ వాళ్ళు సెక్యూరిటీ పర్పస్ లో ఫోన్ చేసినామంటే కారెట్ మీద 16 నంబర్లు సివివి పిన్ నంబర్ అడిగితే మొత్తం చెప్పిన నేను. చెప్పు. అల్మాల 2 తులాల బంగారం ఉన్నది, అల్మాల తాళం చేయకుండా పోయి బెడ్ కింద పెట్టినా, వాళ్ళ ఇంటి తాళం చేయమో 3 డబ్బాలు ఉన్నది అంటాను. అన్ని చెప్పు, అందరికి పడుతుంది. గవర్న ఎందుకు చెప్తారా? నాకు తెలియదు అనుకుంటున్నావు నువ్వు? నా జీతం మా తమ్ముని జీతం 1వ తారీఖు